నమస్తేమో మన దగ్గర తోప్ రెజ్యూమే ఉన్నా తోప్ ప్రాజెక్టులు చేసినా తోప్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉన్నా మనం ఏందో మార్కెట్ లో క్లియర్ గా తెలియకపోతే మనకు ఒక్క ఇంటర్వ్యూ కాల్ కూడా రాదు. దీన్నే క్యాండిడేట్ పొజిషనింగ్ అంటాం. ఈ వీడియోలో మనం క్యాండిడేట్ పొజిషనింగ్ గురించి, అసలు దీని పంచాయితీ ఏంది, ఇది ఎందుకు ఇంపార్టెంట్, దీన్ని ఎట్లా బిల్డ్ చేసుకోవాలి, రెజ్యూమే, లింక్డ్ఇన్, పోర్ట్ఫోలియో, నెట్వర్కింగ్ అన్నిట్లో ఒకటే స్టోరీ ఎట్లా చెప్పాలి. ఆల్సో స్టూడెంట్స్ ఇంకా రీసెంట్ గ్రాడ్యుయేట్స్ దీన్ని ఇమీడియట్ ఇంప్లిమెంట్ చేయడానికి ఒక ప్రాక్టికల్ ఫ్రేమ్ వర్క్ కూడా చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం ఏంటి, ఎందుకు మస్తు మంది స్టక్ అయిపోతున్నారు. మా జాబ్ అని చేస్తున్నప్పుడు మోస్ట్లీ మార్కెట్ మనం 2 క్వశ్చన్లు అడుగుతుంది. ఫస్ట్, నిన్ను ఎందుకు కన్సిడర్ చేయాలి. సెకండ్, నువ్వు ఎగ్జాక్ట్ ఏ బకెట్ లో వస్తావు. ఇప్పుడు ఒక రిక్రూటర్ ని ఇమాజిన్ చేసుకో, వాళ్ళు ఒక జాబ్ పోస్ట్ చేశారు. ఒక 2-3 రోజులలో వాళ్ళ దగ్గర 300 రెజ్యూమేలు ఉన్నాయనుకో. ఇప్పుడు ఆ రెజ్యూమేలు అన్నిట్లలో మొత్తం స్టోరీ చూడరు కదా. సింపుల్ గా ఏం చూస్తారంటే, ఈ క్యాండిడేట్ ఈ రోల్ కోసం కరెక్టేనా, ఇక్కడ రిలవెంట్ స్కిల్స్ ఉన్నాయా, ఏమన్నా ప్రూఫ్ ఉందా, నెక్స్ట్ క్లియర్ గా కమ్యూనికేట్ చేస్తాడా, ఇంటర్వ్యూ రౌండ్ కి పంపియాలా వద్దా. సో ఇక్కడ చాలా మంది ఫెయిల్ అయ్యేది స్కిల్స్ వల్ల కూడా కాదు, పొజిషనింగ్ వల్ల. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన రెజ్యూమేలోనో లింక్డ్ఇన్ లోనో ఒక లైన్ ఉంది, రీసెంట్ గ్రాడ్యుయేట్, ప్యాషనేట్ అబౌట్ టెక్నాలజీ అండ్ ఈ గట్టు లర్న్ అని పెట్టినాం. ఇది చాలా వీక్ లైన్, ఎందుకంటే క్లారిటీ లేకుండా ఉంది. ఐ మీన్, ఇప్పుడు ఇది చదివినాక రిక్రూటర్ కి ఏం అర్థం కావాలి, ఇక్కడ టెక్నాలజీ అంటే ఏంది బాబాయ్, సాఫ్ట్వేరా, డేటానా, డిజైనా, క్యూఏనా, ప్రోడక్టా. నెక్స్ట్ ప్యాషనేట్ అన్నాం, బానే ఉంది. ఈగర్ టు లెర్న్ అన్నాం, అది కూడా బానే ఉంది. బట్ హైర్ చేసుకోవడానికి సరిపోదు కదా. ఇప్పుడు దీన్నే కొంచెం బెటర్ గా ఎట్లా ప్రెజెంట్ చేయొచ్చు. రీసెంట్ కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్, ఫోకస్డ్ ఆన్ ఎంట్రీ లెవెల్ ఫ్రంట్ ఎండ్ రోల్ విత్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్, బిల్డింగ్ రెస్పాన్సివ్ రియాక్ట్ అప్లికేషన్స్, ఇంటిగ్రేటింగ్ APIs అండ్ షిప్పింగ్ మేబీ 3 end-to-end ప్రాజెక్ట్స్. మనం ఇట్లా కన్సైజ్ గా మొత్తం కాంటెక్స్ట్ ఇచ్చినాం అనుకో, రిక్రూటర్ కి ఇమీడియట్ గా క్లారిటీ వచ్చేసింది కదా. పొజిషన్ అంటే ఫేక్ గా ఓవర్ హైప్ చేయడం కాదు, క్లారిటీ ఇవ్వడం, రిలవెన్స్ చూపించడం అండ్ మన ప్రూఫ్ ని ప్రాపర్ గా ప్యాకేజ్ చేయడం. ఇప్పుడు క్యాండిడేట్ పొజిషనింగ్ ఎగ్జాక్ట్ ఏంది అంటే, సింపుల్ గా ఒక ఫార్ములాతో చూద్దాం. క్యాండిడేట్ పొజిషనింగ్ ఈక్వల్ టు హూ యు ఆర్ ప్లస్ వాట్ యు ఆర్ టార్గెటింగ్ ప్లస్ వాట్ వాల్యూ యు బ్రింగ్ ప్లస్ ప్రూఫ్. ఇంకొంచెం మన భాషలో చూద్దాం. ఇప్పుడు నువ్వు మార్కెట్ కి చెప్పాలి, నేను ఎవరు, నేను ఏ రోల్ కోసం చూస్తున్నా, నా స్ట్రెంగ్స్ ఏంది, నా దగ్గర ఉన్న ప్రూఫ్ ఏంది అండ్ నేను ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయగలుగుతా. అంతే. ఈ పొజిషనింగ్ క్లియర్ గా ఉంటే రెజ్యూమే టైలర్ చేయడం ఈజీ అయిపోతుంది. లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఇంకా లింక్డ్ఇన్ హెడ్లైన్ క్లియర్ గా ఉంటుంది. మనం ఎవరికైనా రీచ్ అవుట్ అయ్యేటప్పుడు నెట్వర్కింగ్ మెసేజ్ కూడా క్రిస్ప్ గా ఉంటుంది. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే ఆన్సర్ స్ట్రాంగ్ ఉంటుంది. ఎవరితోనైనా నెట్వర్క్ అయ్యి రిఫరల్ కోసం ట్రై చేస్తూ ఉంటే అవి పెరుగుతాయి. రిక్రూటర్ కి నిన్ను ఒక కేటగిరీలో పెట్టడం ఈజీ అవుతుంది. సో అందుకే ఇది చిన్నదైనా ఇంపార్టెంట్ విషయం. ఇప్పుడు మన పొజిషనింగ్ కరెక్ట్ గా సెట్ చేయడానికి ఫస్ట్ స్టెప్ ఒక ప్రైమరీ రోడ్ ఉండాలి. మనం ఆల్రెడీ పాత వీడియోలో మాట్లాడినాం కదా, మనకు ఒక ప్రైమరీ రోడ్ ఇంకొక బ్యాకప్ రోడ్ ఉండాలి. ప్రైమరీ రోడ్ అంటే నువ్వు గట్టిగా ట్రై చేద్దాం అనుకుంటున్న రోల్. సెకండ్ రోడ్ ఏమో మన మెయిన్ రోల్ కి అడ్జసెంట్ రోల్. ఫర్ ఎగ్జాంపుల్, ప్రైమరీ రోల్ డేటా అనలిస్ట్ అయితే సెకండరీ రోల్ మేబీ బిజినెస్ అనలిస్ట్, ఆర్ ప్రైమరీ రోల్ UX డిజైనర్ అయితే సెకండరీ రోల్ UX రీసెర్చర్, ఆర్ మేబీ ప్రైమరీ రోల్ ఫ్రంట్ ఎండ్ ఇంజనీర్ అయితే సెకండరీ రోల్ UI ఇంజనీర్. ఇక్కడ ఫస్ట్ ప్రైమరీ రోడ్ అయితే క్లియర్ గా ఉండాలి. దీన్ని మనం క్లియర్ గా క్లారిటీతో ఎట్లా డిసైడ్ చేసుకోవచ్చు అని ఆల్రెడీ వీడియో చేసిన. ఆ వీడియో ఐ బటన్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో పెడితే అవసరం పడుతుంది, చూడండి. నెక్స్ట్ సెకండ్ స్టెప్, మనం ఎట్లా పొజిషన్ చేసుకుందాం అనుకుంటున్నామో దానికి ఒక సింగిల్ లైన్ లో స్టేట్మెంట్ తయారు చేసుకోవాలి. ఈ 1 line పొజిషనింగ్ స్టేట్మెంట్ అనేది మనకు అన్ని ప్లేస్లలో యూజ్ అవుతుంది. రెజ్యూమే సమరీలో వాడుకోవచ్చు, లింక్డ్ఇన్ హెడ్లైన్ దగ్గర వాడుకోవచ్చు, మన ఇంట్రోలో వాడుకోవచ్చు అండ్ నెట్వర్కింగ్ అప్పుడు కూడా ఇదే స్టోరీ ఉంటుంది. సింపుల్ గా ఒక టెంప్లెట్ చూస్తే ఇట్లా రాయొచ్చు. ఇప్పుడు ఈ టెంప్లెట్ లో ఫర్ ఎగ్జాంపుల్ UX డిజైన్ కి ఎట్లా సెట్ చేయొచ్చు అంటే, I'm a product designer focused on simplifying complex user flows through clean user-centered interfaces with experience in design systems, dashboards and hi-fi product work. I'm an entry-level front-end developer focused on building responsive web applications using React, JavaScript and modern UI practices with proof through multiple end-to-end projects and internship experience. అదే ఒకవేళ డేటా అయితే, I'm a data analyst focused on turning raw data into useful insights and dashboards using SQL, Excel, Tableau and Python backed by academic and project work. జస్ట్ సింపుల్ గా మీ బ్రెయిన్ లో కాన్సెప్ట్ అర్థం చెప్పడానికి ఇట్లా చెప్తున్నా, బట్ దీన్ని కొంచెం టైట్ చేసి ఇంకా మంచి సెట్ చేయొచ్చు. లైక్ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే స్టార్టింగ్ లో ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేయడం అండ్ ఎండింగ్ లో ఏదైనా రియల్ వరల్డ్ ఇంపాక్ట్ ఏమైనా తీసుకొచ్చినట్టయితే దాన్ని కూడా సటిల్ గా మెన్షన్ చేయడం. ఇది పాయింట్ ఏంటంటే 2015 లో తయారు చేస్తున్న రెజ్యూమే లాగా జనరిక్ ఉండదు. ఆమె మోటివేటెడ్ స్టూడెంట్ లుకింగ్ ఫర్ ఆపర్చునిటీస్ అంటే చాలా వీక్ ఉంటుంది. ఇన్స్టెడ్ దీని బెటర్ వర్జన్ ఏంటి అంటే, ఆమె రీసెంట్ గ్రాడ్యుయేట్ టార్గెటింగ్ ఎంట్రీ లెవెల్ ప్రొడక్ట్ డిజైన్ రోల్స్ విత్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇన్ యూజర్ రీసెర్చ్, వైర్ ఫ్రేమింగ్, ప్రోటోటైపింగ్, డాష్బోర్డ్ డిజైన్ త్రూ అకాడమిక్ అండ్ రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్. ఇక్కడ ఫస్ట్ వర్జన్ కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది కదా. జస్ట్ టాప్ ఆఫ్ ద మైండ్ వస్తున్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. దీన్ని ఇంకా మంచిగా పాలిష్ చేసి ఇంకా మంచిగా ఫ్రేమ్ చేయొచ్చు. ఓవరాల్ మన గోల్ ఏంది అంటే, ఎక్కువ టైంలో కన్సైజ్ గా మనం ఎట్లా కాంటెక్స్ట్ ఇవ్వాలి, మనం ఏంది అని ఒక 2-3 లైన్లలో ఎట్లా అర్థం చెప్పాలి. దట్స్ ద గోల్. ఇప్పుడు మన రోల్ ఒకటి చెప్పేస్తే మన పొజిషనింగ్ కంప్లీట్ అయిపోదు. మనం మార్కెట్ లో ఉన్న కాంపిటీషన్ నుంచి ఎందుకు డిఫరెంట్ ఒకటి చూపించాలి కదా. అండ్ దానికోసం మనకు కనీసం ఒక 3-4 గట్టి వాల్యూ ఇచ్చే పిల్లర్స్ కావాలి. ఇప్పుడు వాల్యూ పిల్లర్స్ ఏందిరా అంటే, రిక్రూటర్లు నిన్ను గుర్తు పెట్టుకునే పెద్ద రీజన్. ఫర్ ఎగ్జాంపుల్, డిజైన్ క్యాండిడేట్ అయితే కాంప్లెక్స్ ఫ్లోస్ ని సింప్లిఫై చేయడం, స్ట్రాంగ్ విజువల్ సెట్ చేయడం, సిస్టమ్స్ థింకింగ్, బిజినెస్ ఇంకా యూజర్ కి బ్యాలెన్స్ చేయడం. ఫ్రంట్ ఎండ్ క్యాండిడేట్ అయితే మేబీ పిల్లర్స్ లివ్ ఉండొచ్చు, స్ట్రాంగ్ UI ఇంప్లిమెంట్ చేయడం, రియాక్ట్ అండ్ API ఇంటిగ్రేషన్, రెస్పాన్సివ్ డిజైన్ థింకింగ్. అదే డేటా అనలిస్ట్ అయితే SQL అండ్ డాష్బోర్డింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ విత్ డేటా, బిజినెస్ ఇన్సైట్స్ ఎక్స్ట్రాక్ట్ చేయడం. ఇప్పుడు నువ్వు నీ ప్రొఫైల్ చూసాడు, నా స్ట్రాంగెస్ట్ 3 రీజన్ లేని అండ్ నన్ను ఎందుకు షార్ట్ లిస్ట్ చేయాలి. ఇక్కడ పాయింట్ ఏంటి అంటే, ఫేక్ అకుండా ఎంత జెన్యూన్ ఉంచితే అంత మంచి. ఐ మీన్, ఇప్పుడు నువ్వు ఫ్రెషర్ అయితే AI స్ట్రాటజీ లీడర్ అని పెట్టొద్దు కదా. బిల్ట్ ఫర్ ప్రాక్టికల్ మెషిన్ లెర్నింగ్ ప్రాజెక్ట్స్ అండ్ వర్క్ ఆన్ మోడల్ ఎవాల్యుయేషన్ అంటే కొంచెం నమ్మేటట్టు ఉంటుంది. నెక్స్ట్, ప్రూఫ్ లో సెట్ చేయాలి. ఇది సూపర్ ఇంపార్టెంట్. ఎందుకంటే మార్కెట్ క్లెయిమ్స్ ని కాదు, ప్రూఫ్ లను నమ్ముతుంది. అంటే నేను హార్డ్ వర్కింగ్ ఎవరైనా చెప్తారు, నేను ప్యాషనేట్ అని కూడా అందరు చెప్తారు. క్లర్నర్ అనేది కూడా స్టాండర్డ్ టెంప్లెట్ లైన్. కానీ ప్రూఫ్ ఏంది, ఇంటర్న్షిప్, రీసెర్చ్ వర్క్, ప్రాజెక్ట్స్, ఫ్రీలాన్స్, హ్యాకథాన్స్, కేస్ స్టడీ, పోర్ట్ఫోలియో, మెట్రిక్స్ ఇంకా రియల్
రియల్ అవుట్పుట్. అందుకే నీ పొజిషనింగ్ కి తగ్గట్టు ఒక గట్టి ప్రూఫ్ స్టాక్ తయారు చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ప్రొడక్ట్ డిజైనర్ అనుకుందాం. అప్పుడు నీ ప్రూఫ్ స్టాక్ ఇట్లా ఉండొచ్చు: 2 గట్టి కేస్ స్టడీలు, ఒక ఇంటర్న్షిప్, ఒక రీడిజైన్ చేసిన ప్రాజెక్ట్ విత్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ లాజిక్, నెక్స్ట్ డిజైన్ సిస్టమ్ ఎగ్జాంపుల్, నెక్స్ట్ యూజబిలిటీ థింకింగ్ అండ్ క్లియర్ ఫిగ్మా అవుట్పుట్. అదే నువ్వు ఫ్రంట్ ఎండ్ అయితే 3 పాలిష్ చేసి డిప్లాయ్ చేసిన ప్రాజెక్టులు, గిట్ హబ్ రెపాజిటరీ, ఏపీఐ ఇంటిగ్రేషన్ ఎగ్జాంపుల్, రెస్పాన్సివ్ యూఐ ఎగ్జాంపుల్, ఆథెంటికేషన్, క్రడ్ లేకపోతే డాష్ బోర్డ్ ఒక ప్రాజెక్ట్ అండ్ ఇంటర్న్షిప్ లేకపోతే క్లయింట్ వర్క్ ఉంటే ఇంకా బెటర్. అదే డేటా అనలిస్ట్ అయితే డాష్ బోర్డు, సీక్వెల్ క్వెరీస్, డేటా క్లీనింగ్ ప్రాజెక్ట్, బిజినెస్ ఇన్సైట్ కేస్ స్టడీ, టాబ్లూ ఆర్ పవర్ బిఐ ది విజువల్స్, ఎక్సెల్ ఇంకా పైథాన్ ది ప్రూఫ్. ఇది ఇంపార్టెంట్ ఏంటంటే ప్రాజెక్ట్ ర్యాండమ్ ఉండొద్దు, మన పొజిషన్ ఇంకా అలైన్ అయ్యి ఉండాలి. నువ్వు డేటా అనలిస్ట్ రోల్ కి అప్లై చేసేటప్పుడు యూనిటీలో గేమ్ బిల్డ్ చేసినా అని చెప్తే పెద్ద వర్కౌట్ కాదు కదా. నువ్వు యూఎక్స్ డిజైన్ కి అప్లై చేసేటప్పుడు మన ప్రొఫైల్ లో 10 కోడింగ్ సర్టిఫికేట్లు ఇస్తే పెద్ద ప్రయోజనం లేదు కదా, స్పేస్ బొక్క. సో అందుకే మనం పొజిషన్ చేసుకునేటప్పుడు ఎవ్రీథింగ్ షుడ్ ఆన్సర్ 1 క్వశ్చన్: నేను టార్గెట్ చేస్తున్న రోల్ కి ఇది రిలవెంటా కాదా. అండ్ నెక్స్ట్ రెజ్యూమేలా, లింక్డ్ఇన్ లా, పోర్ట్ఫోలియో లా, నెట్వర్కింగ్ లా అన్నిట్లో ఒకటి స్టోరీ ఉండాలి. అండ్ ఇది మస్తు మంది ఇగ్నోర్ చేస్తారు. అఫ్ కోర్స్ మన పొజిషనింగ్ కొంచెం స్ట్రాంగ్ ఉండాలి అంటే మనం సేమ్ స్టోరీనే చెప్పుకోవాలి. అది ఇప్పటిదాకా మనం చూసిన 1 లైన్ స్టేట్మెంట్ ని బేస్ చేసుకొని ఉండాలి. ఎగ్జాంపుల్: ప్రొడక్ట్ డిజైనర్, యూఎక్స్ యూఐ అండ్ డిజైన్ సిస్టమ్స్, బిల్డింగ్ సింపుల్ ఎక్స్పీరియన్సెస్ ఫర్ కాంప్లెక్స్ వర్క్ ఫ్లోస్. కోల్డ్ మెసేజ్ లైనా, రిక్రూటర్ కాల్ అయినా, ఇంటర్వ్యూలో ఇంట్రో అడిగినా, మనం రిఫరల్ అడిగేటప్పుడైనా ఎప్పుడైనా సేమ్ స్టోరీ క్లియర్ గా రావాలి. ఒకటే స్టోరీ రిపీటెడ్ గా వస్తే మార్కెట్ కి మనం ఏందో క్లారిటీ వస్తుంది, మనకు కూడా మనం ఏం చేస్తున్నామో క్లారిటీ ఉంటుంది. అండ్ రిక్రూటర్స్ కి కానీ మార్కెట్ కి కానీ మన మీద నమ్మకం పెరుగుతుంది. అండ్ ఇప్పుడు ఈ పొజిషనింగ్ అనేది ఏదో 1 టైం చేసి వదిలేసేది కాదు, ఇది కొంచెం ఆన్ గోయింగ్ వర్కింగ్ స్ట్రాటజీ. మనం ఒక 3-4 వారాలు ఇట్లా పొజిషనింగ్ సెట్ చేసుకొని జాబ్ అని చేయాలి. అండ్ అక్కడ నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. రిక్రూటర్ల నుంచి కాల్ బ్యాక్స్ వస్తున్నాయి, ఏ ప్రాజెక్టుల మీద డిస్కషన్ ఎక్కువ అవుతుంది, ఇంటర్వ్యూలు అప్పుడు వాళ్ళకి ఇంట్రెస్టింగ్ అనిపిస్తున్న పార్ట్ ఏంది, మన రెజ్యూమే డైరెక్ట్ రిజెక్ట్ అవుతుందా లేకపోతే ఇంటర్వ్యూ దాకా పోతున్నామా. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ప్రొడక్ట్ డిజైనర్ కి ట్రై చేస్తున్నాం అనుకో, బట్ మార్కెట్ లో ట్రాక్షన్ యూఎక్స్ డిజైనర్స్ విత్ B2B ఎక్స్పీరియన్స్ వస్తుంది. అప్పుడు మన పొజిషనింగ్ ని మార్కెట్ ని బట్టి కొంచెం రిఫైన్ చేయొచ్చు. ఆర్ నువ్వు డేటా సైంటిస్ట్ కి ట్రై చేస్తున్నావు అనుకో, యాక్చువల్ కాల్ బ్యాక్స్ డేటా అనలిస్ట్, BI అనలిస్ట్ కి వస్తున్నాయి. అప్పుడు ఇక లైట్ గా ఈగో పక్కన పెట్టి లైట్ గా మళ్ళీ రిఫైన్ చేయాలి, లైట్ గా మళ్ళీ రీపొజిషన్ చేయాలి. ఇక్కడ మనం ఏదో డైరెక్ట్ గా మొత్తం రోల్ స్వాప్లు ఏం చేస్తలేము, జస్ట్ కొంచెం ఫ్లెక్సిబుల్ ఉంటున్నాం. సంబంధం లేని నచ్చని రోల్స్ కి ఏం టార్గెట్ చేస్తలేము, మార్కెటింగ్ కా మనం ఇద్దరిని అలైన్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో అది కథ. వీడియో చూసి చిల్ అయిపోతారు కాబట్టి అప్పటి నుంచి మనం చూసిన దానికి ఒక ప్రాక్టికల్ ఫ్రేమ్ వర్క్ చూద్దాం. ఇప్పుడు ఎగ్జాక్ట్ ఏం చేయాలంటే నోట్స్ యాప్ ఓపెన్ చేయ, లేకపోతే ఒక పేపర్ తీసుకొని రాసుకో. ఫస్ట్ ది నా ప్రైమరీ రోల్ ఏంది, సెకండ్ ది నా సెకండరీ రోల్ ఏంది, థర్డ్ ది నా టాప్ 3 వాల్యూ పిల్లర్స్ ఏంది, ఫోర్త్ ది నా ప్రూఫ్ స్టాక్ ఏంది, అండ్ ఫిఫ్త్ ది నా పొజిషనింగ్ స్టేట్మెంట్ ఏంది. అంతే, డన్. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ని మనం రెజ్యూమేలా, లింక్డ్ఇన్ లా, పోర్ట్ఫోలియో లా, గిటబ్ లా, ఇంట్రోలా, నెట్వర్కింగ్ లా, రిఫరల్ మెసేజ్ లా అన్ని ప్లేసెస్ లలో సేమ్ అట్లనే పొజిషన్ చేసుకుంటే మన జాబ్ అంటే ఇప్పుడు ర్యాండమ్ ఉండకుండా ఒకటే డైరెక్షన్ లో ఉంటుంది. మా జాబ్ అంటే మనం అందరం కష్టపడతాం, బట్ చాలా మంది క్లారిటీతో కష్టపడరు. అండ్ ఆ క్లారిటీ లేకుండా మనం చేస్తే ఎఫర్ట్ మొత్తం వేస్ట్ అన్నట్టే కదా. నువ్వు 100 అప్లికేషన్లు వేసినా కూడా నువ్వు ఎవరు అనేది మార్కెట్ కి కరెక్ట్ గా తెలియకపోతే మనకు రిజల్ట్స్ వీక్ గానే కనిపిస్తాయి. బట్ క్లియర్ పొజిషనింగ్ ఉంటే ఆపర్చునిటీస్ వస్తాయి. ఎందుకంటే నువ్వు ఇప్పుడు ర్యాండమ్ క్యాండిడేట్ వి కాదు, ఒక క్లియర్ క్యాండిడేట్ వి. అండ్ అదే మన గోల్. ఐ నీడ్ ఎనీ జాబ్ కాదు, బట్ ఇన్స్టెడ్ నేను ఏం టార్గెట్ చేస్తున్నానో క్లారిటీ ఉంది, నన్ను నేను ఎట్లా ప్రజెంట్ చేసుకుంటున్నానో క్లారిటీ ఉంది, అండ్ ఎవరన్నా నన్ను ఎందుకు కన్సిడర్ చేయాలో కూడా క్లారిటీ ఉంది. అండ్ ఇది కాన్ఫిడెన్స్ ఇస్తుంది, ప్రియారిటీ ఇస్తుంది, అండ్ అంత సెట్ చేస్తుంది. సో అది కథ. ఈ వీడియో నుంచి మెయిన్ టేక్ అవే ఏంది అంటే జాబ్ అండ్ స్టార్ట్ చేయడానికి ముందు నీ క్యాండిడేట్ పొజిషనింగ్, నీ స్టోరీ క్లియర్ గా ఉండాలి. నువ్వు ఏ రోల్ కోసం చేస్తున్నావు, ఏం వాల్యూస్ తీసుకొస్తావు, నీ ప్రూఫ్ ఏంది, మార్కెట్ ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి. ఈ 4 క్వశ్చన్స్ ఆన్సర్ ఉంటే నీ జాబ్ కి డైరెక్షన్ ఉంటుంది. లేకపోతే నువ్వు బిజీ ఉంటావు కానీ ప్రోగ్రెస్ చాలా స్లో ఉంటుంది. సో అందుకే ఈ రోజు జస్ట్ ఒక 30 నిమిషాలు తీసుకొని నీ ప్రైమరీ రోడ్ ఏంది, నీ వాల్యూ పిల్లర్స్ ఏంది, దాని ప్రూఫ్ ఏంది, అండ్ నీ పొజిషనింగ్ స్టేట్మెంట్ ఏంది, ఇవి రాసుకొని పెట్టు. ఇది చాలా చిన్న పనిలాగా అనిపించచ్చు, నా మైండ్ లో ఆల్రెడీ నేను రాసుకున్నాను అనుకోవచ్చు. బట్ వన్స్ యూ డూ ఇట్ అండ్ హ్యావ్ సమ్ క్లారిటీ, నీ జాబ్ అండ్ క్వాలిటీని చేంజ్ చేస్తుంది. మార్కెట్ లో ఆల్రెడీ మస్తు లొల్లు ఉంది, మస్తు నాయిస్ ఉంది. అందుకే కనీసం మన సైడ్ నుంచి మన క్లారిటీ ఉండాలి రమో. అండ్ విత్ దాట్ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, ఇచ్చి పడేద్దాం. అండ్ యా, అంతే మరి, బై.